వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్కును మనం విందాం. గ్రహించే హృదయసున్నతిని దేవుని కోరుకుందాం. పరిశుద్ధ లేఖన భాగము కొత్త నిబంధన పాఠ్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము నుంచి, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడను, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించులాగా ప్రార్థన చేసుకుందాం. దైవ సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సర్వోన్నతుడా, స్తోత్రాలు. సకల జగత్తును మీ చల్లని కొనసాగి నడిపిస్తున్న పరమ తండ్రి, వందనాలు. ఇంతవరకు మీరు స్తుతించుటకు, స్తుతిదోపార్చన చెల్లించుటకు అవకాశం ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ అల్ప స్తుతిదోపార్చన మీరు అంగీకరించి మాపై మీ కనికరమును కురిపించి నాతోనూ మాతోనూ మా అందరితో మీరు మాట్లాడతారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. నీ దాసుడు అల్పజ్ఞుడు, ఎన్నిక లేనివాడు, అసమర్థుడు, అనుభవం లేనివాడు, చిన్నవాడు, పసిబాలుడు, పశుప్రాయుడు. అన్నీ ఎరిగిన మీరు ఈ అల్పుడిని, నీ దాసుడిని మీ వశపరుచుకొని మీరు అందించాలని కోరుచున్న వర్తమానాన్ని నీ దాసుడు నోట ఉంచి, నీ దాసుడు మస్తిష్కంలో ఉంచి, నీ దాసుడు హృదయంలో నాటి నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడుతారని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ దీనదాసుని మీరు వాడుకోండి నాయన. ఈ అల్పుడిని వాడుకోండి, చిన్నవాడిని వాడుకోండి, పసిబాలుడిని వాడుకోండి తండ్రి. నాకంటే అందరూ అనుభవం కలిగిన వారు, జ్ఞానులు, తెలివైన వారు, ఉన్నతమైన వారు ఎంతోమంది ఉన్నారు. వారందరి యొక్క పాదధూళికి కూడా సరితూగని నీ దాసుడి పట్ల మీ కనికరము చూపించి మీ దయపాలించి, అలనాడు మానవ స్వరము తెలియని ఒక గార్ధవముని ఓడుకొని మానవునితో మీరు మాట్లాడించినారు. ప్రవక్తనే ఎదిరించి మాట్లాడేటట్లు మీరు చేసినారు. నీ దాసుడు అటువంటి వాడే తండ్రి. నీ దాసుడి యొక్క అజ్ఞాన కృతములను, పాపదోషములను మన్నించి క్షమించి మీ ప్రేమతో, మీ కనికరముతో, మీ కృపతో నీ దాసుని పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధ అభిషేక తలిముతో అభిషేకించి నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడమని, కనికరము చూపించి దయపాలించమని అతి పరిశుద్ధమైన యేసయ్య నామమున జ్ఞాపన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగము ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనకి విశదపరుస్తూ ఉంది, తెలియపరుస్తూ ఉంది. అత్యవసరమైన సందేశము, గ్రహించవలసిన సందేశము ఆ యొక్క భాగము. గ్రహించకపోతే చాలా ప్రమాదము, గ్రహిస్తే గొప్ప ఆశీర్వాదకరము ఇత్యాది అనుభవం కలిగినటువంటి సందేశము అది. తెలివైన వారు, వాగ్దాటి కలిగిన వారు, వాక్కు చాతుర్యము కలిగిన వారు, అనుభవం కలిగిన వారు, బోధకులు, ప్రవక్తలు, ప్రవచనాలు చెప్పేవారు, ఉపన్యాసాలు ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. అనుభవంలో నా వయసుకు మించిన వారు ఉన్నారు. అందరూ మాటలు వినసొంపుగా ఉంటాయి, వినాలని అనిపించేటట్లు ఉంటాయి. అయితే
విన్నవారందరూ ఒకలాగా ఉంటారనుకోవడము అజ్ఞానము, మదిమూఢత. అలాగనే చెప్పేవారు గొప్పవారు, మంచివారు అనుకోవడం కూడా అజ్ఞానమే, మదిమూఢతే. ఈ రెండు సమపాలనలో సరైన విధానంలో ఉండగలిగితే అది ధన్యకరము, ఆశీర్వాదకరము. చెప్పేవారు కూడా గొప్పవారై ఉండడం కాదు ముఖ్యము. చెబుతున్న సందేశము, మాట్లాడుతున్న సందేశము, చెప్పబోతున్న బోధ ఎందును గూర్చి, దేన్ని గూర్చి ప్రస్తావన చేస్తున్నామనేదే ముఖ్య అంశం. అదేవిధంగా వినుతున్నవారు చెబుతున్న వ్యక్తిని పరిగణలో తీసుకోకుండా చెబుతున్న సందేశాన్ని పరిగణలోకి తీసుకొని న్యాయంగా ఆలోచన చేసి సమంజసమైతే, ఆశీర్వాదకరమైతే, అది మనకి మంచిది అయితే, మన జీవన విధానానికి, జీవితానికి మంచిదైతే అంగీకరించడం మంచిది. కనుక ఈ రెండు, ఇరువురు చెప్పేవారు కావచ్చు, వినువారు కావచ్చు, ఈ ఇరువురు కూడా సమపాలన, సమైక్యత, జ్ఞానయుక్తమైన ఆలోచన చేయాలి. ఈ రెండిటిలో ఏది లోపించినా ప్రమాదము, ఇబ్బంది, ఇరకాటము. గనుక ప్రభునందు ప్రియులారా, చెబుతున్న సందేశాన్ని మీరు వినాలని ఆశతో, ప్రేమతో విన్నవించుకుంటున్నాను. నా ప్రియ సహోదరులారా అన్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరి పడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. నా ప్రియమైన సహోదరులారా అని సంబోధించాను. నా ప్రియమైన సహోదరులారా అని పిలుచుచున్నాడు. నా ప్రియమైన సహోదరులారా అని ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరీ సంగతి ఎరుగుదురు. ఏదో ఒక సంగతి ఉంది, అది ఎరిగి ఉన్నారు. మీరు ఆల్రెడీ మీరు అది తెలుసుకున్నారు, ఎరిగి ఉన్నారు, గ్రహించినారు గనుక అన్నాడు. తెలిసిన సంగతే కొన్ని విషయాల్లో చెప్పవలసి వస్తుంది, వినవలసి వస్తుంది. తెలియని సంగతులు కాదు, తెలిసిన సంగతులే కొన్ని సందర్భాల్లో తెలియపరచవలసి వస్తుంది. అదే తెలిసిన విషయమే వినవలసి వస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యోగి ఆ ఉద్యోగ వృత్తి కొరకు వెళతాడు. వెళ్ళినవాడు నిరంతరం తెలిసినవాడే. ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు. ఆయన ఎందు నిమిత్తము ఆ ఉద్యోగములో నియమింపబడినాడో, ఆ పని కొరకు ఎందుకొరకు ఆయన నియమింపబడినాడో ఆయనకు తెలుసు. కానీ ప్రతిదినము కూడా ఆయనకు చెప్పే మేనేజర్ ఒక ఆయన ఉంటాడు. వినడానికి సంసిద్ధుడై ఈ ఉద్యోగి కూడా ఉంటాడు. ఏం తెలియని విషయమా? అది ఎరుగని విషయమా? తెలిసిన విషయమే, ఎరుగని విషయమే. కానీ ఈ ఉద్యోగి వినాలా, ఆ మేనేజరు చెప్పాలా. దేవునికి స్తోత్రం. అలాగనే కొన్ని సందర్భాలు, కొన్ని సందేశాలు ఎరిగిన విషయాలే, కానీ చెప్పాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. ఇందులో నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, నేను గొప్పవాడను అనే తారతమ్యం చూపితే గనక చాలా ప్రమాదము సంభవిస్తుంది జీవన విధానంలో. సత్యాన్ని గ్రహించకుండా పెడచెవిని పెట్టేటట్లు చేస్తుంది ఆ అనుభవము, ఆ స్వభావము. నేను అనే అహాన్ని పక్కన పెట్టి మనము అనే సాత్వికమును ధరించుకోవాలి ప్రతి వ్యక్తి కూడా.
అప్పుడే సరైన విధానము, సత్య సందేశము మనం గ్రహించగలుగుతాము, అన్వయించుకోగలుగుతాము, మన బ్రతుకుల్లో అందులో కట్టుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. గనుక ప్రభునందు ప్రియులారా, మీకందరికీ తెలియని సంగతి ఏమీ కాదు, అది తెలిసిన సంగతి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురను గనుక అని చెబుతున్నాడు. 14వ వచనములో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 18 ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యం వలన మనను తన సంకల్పం ప్రకారము కనెను. ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆయన సృష్టించారు. ఈ సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నాము. అంటే గొప్పవారిగా, ఆధిపత్యం వహించువారుగా ఉన్నాము. ఎవరిని గురించి మాటలు అంటే మానవ జాతిని గురించి మాటలు, భక్త శ్రేష్ఠుల గురించి మాటలు, సత్య అన్వేషకుల గురించిన మాటలు. ఈ మాటలు మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారము కనెను అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ 14వ వచనంలో ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. చంచలత్వము అంటే ఎక్కడొక మాట్లాడి ఇంకొక మాటలు ఇంకో దగ్గర చెప్పడం. అదే వ్యక్తి, అదే మనిషి ఇక్కడ ఒక మాట ఆడుతారు, ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకొక మాట మారుస్తారు. అది చంచలత్వము అంటే. అట్లాంటి వ్యవహారం ఇక్కడ కాదు అని చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, అదే అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కుదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి దేవుడు చెప్పిన మాటలు మనకి అర్థం కాకపోవచ్చు. దేవుని చేత వాడబడుతున్నటువంటి బోధకుడు చెబుతున్న మాట మనకి సరిగా అవగాహన కాకపోవచ్చు. అది అవగాహన కావడానికి, అది గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి మరలా దేవాది దేవుణ్ణి నీవు నేను అడగాల. అందుకే అదే అధ్యాయము 5వ వచనంలో అంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. దేవునికి స్తోత్రం. చెప్పిన సంగతి, చెప్పిన బోధ, ప్రసంగము, ప్రవచనము ఏదో ఒకటి వినడానికి మనము వింటున్నప్పటికీ అది గ్రహించే శక్తి సామర్థ్యత మనలో ఉండదు. బోరు కొడతా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి చిరాకుగా ఉంటుంది. ఏది చెబుతున్నాడో అర్థం కావడం లేదు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు.
అని చిన్నపాటి శోధన మనకి కలుగుతుంది. కలిగేటప్పుడు మరలా ఆ దేవాది దేవుడిని అడగాల. ఏదో మంచి విషయమే మాట్లాడుతూ ఉంది, ఏదో మంచి మాటలే చెబుతూ ఉన్నారు గనుక అది వినగలిగే చెవులు, గ్రహించే హృదయ సున్నితి నాకు కావాలి అని దేవుణ్ణి మరలా అడగాలి. తగిన జ్ఞానం మనము దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. అప్పుడు చెబుతున్న మాట మనకేంటో అర్థమవుతుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, చెప్పేవారు 3 రకాలుగా ఉంటారు. బోధకులు, ప్రసంగికులు, ఉపన్యాసకులు. 3 రకాల్లో మొదటి రకం ఏంటంటే చెప్పేది ఒక వృత్తి, చెప్పేది ఒక వృత్తి అని నమ్మి ఆ వృత్తి ద్వారానే నేను బ్రతకాలి అనుకొని బోధ చేస్తారు. చెప్పేది ఒక వృత్తి అని నమ్మి ఆ వృత్తి ద్వారానే నేను పోషించబడాలని బోధ చేస్తారు. ఇది మొదటి రకం. రెండవది నన్ను నేను గుర్తించుకోవాలి, నలుగురు మధ్యన, సమాజం మధ్యలో నా వాగ్దాటి ఇది, నా వాక్కు చాతుర్యం ఇది, నా శక్తి సామర్థ్యాలు ఇవి, నేను అనేకమైన లేఖనాలను, గ్రంథాలను అవపోషణ పట్టాను, నా తెలివి, నా జ్ఞానం ఇది అని తెలియపరచుకోవడానికి, వారిని వారి గుర్తించుకోవడానికి, వారిని వ్యక్తపరచుకోవడానికి బోధ చేస్తారు. ఇది రెండవ రకం. మూడవ రకం ఏంటంటే నేను చేస్తున్న బోధ సరైనది, ఆ సరైన బోధ కొరకు నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను ఎలాగున్నా పర్వాలేదు, ఎవరిని మెప్పించని అవసరం లేదు, నన్ను నేను గణపరుచుకునే అవసరము లేదు, కానీ చెబుతున్న సందేశము వాస్తవము, సత్యము, యథార్థమైనది, మంచిది, శ్రేయస్కరమైనది అని నమ్మి దాని కొరకు ఏదైనా చెబుతారు. ఎదుటివారి యొక్క గొప్పలో, ఎదుటివారి యొక్క మన్ననలు, సన్మానాల కొరకో వారు చెప్పరు. సత్యాన్ని చెప్పాలి అంతే, సత్యాన్ని చెప్పాలి, ప్రజలకు తెలియపరచాలి అని నమ్మే బోధకులు ఉంటారు. వీళ్ళు 3 రకాలు. మొదటి రకం ఏంటి అంటే ఒక వృత్తిగా ఎంచుకుంటారు. బోధ అనేది ఒక వృత్తి, దాని ద్వారా నేను పోషించబడాలి అనుకుంటారు. అలాగ చెప్పేవారు ఉంటారు. వాళ్ళ సమయ సందర్భాన్ని బట్టి మాటలు మార్చే అవకాశం ఉంది. సమయ సందర్భాలు బట్టి మాటలు మార్చే అవకాశం ఉంది. ఎవరైనా ఏమైనా అంటే గనక నువ్వే మంచోడు అంటారు. మీరందరూ బాగుండాలని మాట్లాడతారు. ప్రమాదం పొంచి ఉందని మాట్లాడే అవకాశం ఉండదు. మీరు గొప్పవారని పొగుడుతారు. కనుక వాళ్ళ వృత్తి అది, ఆ వృత్తిని ఎంచుకున్నారు. ఆ వృత్తి ద్వారా వారు పోషించబడాలని ఆశిస్తున్నవారు. ఇది మొదట రకం బోధ. రెండో రకం బోధ ఏంటి? వారిని వారి వ్యక్తపరచుకోవడానికి, నా తెలివి ఎంత ఉంది, నా జ్ఞానం ఎంత ఉంది, నా స్థాయి ఇది, నా వాగ్దాటి వాక్కు చాతుర్యము, నాకున్న అవపోసన శక్తి సామర్థ్యత ఇంత ఉంది అని తెలియపరుచుకునే తనం. ఇట్లాంటి ఉపన్యాసాలు కూడా ఉన్నాయి, బోధలు ఉన్నాయి. మూడవది ఏంటంటే నా స్థాయి, నా స్థితిగతులు ఇవన్నీ తర్వాత సంగతి. నాకు ఒక సత్యం తెలుసు, ఆ సత్యాన్ని చెప్పాలా. నేను బతుకుతానో చస్తానో నాకు తెలీదు, ఎలాగుంటాననేది ఆ తర్వాత సంగతి.
నాకు తెలిసిన సంగతి నలుగురికి చెబుతాను, అంగీకరించని అంగీకరించకపోని అని స్థిర నిర్ణయముతో స్థిరత్వంతో చెప్పేటువంటి బోధ మూడో రకం. ఇది 3 రకాలు. ఇప్పుడు చెబుతున్న బోధకులు ఎటువంటి వారో ఏ రకం వారో అని తెలుసుకోవలసిన బాధ్యత విన్నవారికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. విన్నవారు అది గ్రహించగలిగితేనే అప్పుడు ఈ 3 రకాల్లో ఏ రకము వారు గుర్తెరుగుతారో, ఎరిగి ఆ మాటలు విని ఆశీర్వాదకరమైతే అంగీకరిస్తారు, లేకపోతే పక్కన పెడతారు. అందుకే వినదగునెవ్వరు చెప్పినా వినునంతనే వేగరపడక వివరంపదగన్, కనికెల్ల నిజము తెలిసిన మరిజడప్పుడు నీతిపరుడు మహిళ సుమతి. విన్నవారు కూడా ఇత్యాది రకాలు ఉన్నాయి. విన్నవారు కూడా ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయి. మనము వినడానికి వెళ్తున్నాము, ఆ భక్తి పద్ధతిలో ఆ క్రమములో వినాలి మనము అని వినడానికి వస్తారు కొంతమంది, వింటూ ఉంటారు కొంతమంది. రెండవ రకం వారు ఏం చేస్తారంటే, మనం వినాలి, వినకపోతే ఆశీర్వాదము రాదు అని బలవంతంగా వింటారు కొంతమంది. కొంతమంది నిర్లక్ష్యపరులుగా ఉంటారు. ఎలాగూ అంటే, చెప్పేది వేరే వ్యక్తి, చెప్పేది నేను నమ్మిన వ్యక్తిది కాదు, ఆ సిద్ధాంతం కానీ ఆ బోధ కానీ నేను నమ్మే విధానాన్ని కాదు, వేరేది, నాకు అవసరము లేదు, అది మంచా చెడ అనేది నాకు తర్వాత సంగతి, నాకు అవసరం మాత్రం లేదు అని నిర్లక్ష్యపరులుగా వింటారు. కొంతమంది అయితే, ప్రభునందు ప్రియులారా, చెప్పేది ముందు విందాం, అది సత్యమో కాదు, ఆశీర్వాదమో కాదు, తర్వాత సంగతి, ముందు విన్న తర్వాత మనం దాన్ని తేల్చుకుందాం. విన్న తర్వాత మన బ్రతుకులు కట్టుకోవాలో వద్దో అనుకున్నవారు ఈ 3వ రకం బోధకులని అంగీకరిస్తారు. మిగతా వారందరూ కూడా ఈ 2 రకాల బోధల్నే అంగీకరిస్తారు. గనుక ప్రభునందు ప్రియులారా, మీరు ఏ రకమో నేను ఏ రకమో విని మీరు తేల్చుకోండి, చెప్పి నేను తేల్చుకుంటా. దేవునికి స్తోత్రం. గనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చెబుతున్న సంగతి కూడా అదే. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక అన్నాడు. ఎరుగుదురని చెప్పి ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. వినడానికి వేగిరపడాలా, సంసిద్ధము కావాలా, ఏం చెబుతున్నాడో ముందు వినాలి. అయితే మాట్లాడుటకు నిదానించి మాట్లాడు. అందుకే బోధకుడు నిదానంగా మాట్లాడతాడు. ఆవేశపూరితంగా తొందరగా మాట్లాడితే అది అవదు, అర్థం కాదు. ఏంటి డీజే బాక్స్ మాదిరిగా, సౌండ్ సిస్టమ్ మాదిరిగా పడా చెప్పుకొని పోతే అవతల వాళ్ళకి అర్థం కాదు. అందుకు చెప్పునప్పుడు మాట్లాడేటప్పుడు నిదానించువాడుగా ఉండాలా. 3వది ఏమంటున్నాడు, కోపించుటకు నిదానించువాడునై ఉండాలా. అంటే కోపము రావాలి, కానీ నిదానంగా రావాలి. ప్రతి చిన్న విషయానికి కోపపడిపోయి ఆవేశపడిపోతే అది సమంజసము కాదు, శ్రేయస్కరం ఎంత మాత్రము కాదు అని చెబుతున్నాడు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రభునందు ప్రియులారా, ఆత్మరక్షణ అవసరం. శారీరకమైన రక్షణ ఎంతవరకు అవసరమై ఉన్నదో ఆత్మరక్షణ అంతవరకు అవసరం. శరీరాన్ని రక్షించుట కొరకు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఉపకరణాలు మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఎన్నెన్నో సాధనలు చేస్తూ ఉన్నాం. ఎంతో వైద్యము పెరుగుతూ ఉంది. వైద్య జ్ఞానము ఈనాడు అనేక విషయాల్లో జ్ఞానయుక్తమైన వైద్యం ఈరోజు జరుగుతూ ఉంది. ఏదో ఒక రోగం వస్తూనే ఉంది, ఆ రోగానికి పరిష్కారం కనిపెడుతూనే ఉన్నారు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, ఆ సమస్యకు పరిష్కారం కనిపెడుతూనే ఉన్నారు. ఏంటి? వస్త్రధారణ ఎన్నో విధాలుగా ఈనాడు కనిపెడుతూ ఉన్నారు, కుట్టించుకుని వేసుకుంటూ ఉన్నారు. ఇదంతా దేని కొరకు? దేహ సంరక్షణ. దేహ సంరక్షణ కొరకు ఎన్నెన్నో 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 అడ్వర్టైజ్మెంట్లు, ఎన్నెన్నో ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దేహ సంరక్షణ కొరకు ఎన్నెన్నో 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 అనుభవాలు వింటూ ఉన్నారు. వాటిని అన్వయించుకొని గ్రహించి అవలంబిస్తూ ఉన్నారు. ఎంత వ్యాపారం జరుగుతుంది దేహ సంరక్షణ కొరకు. ఏంటి? కురుల నుంచి శిరపాదం వరకు ప్రతిదీ దేహ సంరక్షణ కొరకు ఉపయోగించే ఉపకరణాలు ఎన్నో పుట్టుకొచ్చాయి. తలను కాపాడుకోవడానికి, తల వెంట్రుకలు కాపాడుకోవడానికి షాంపులు, టోపీలు, ఏంటి కళ్ళకి అందాన్ని రావడానికి కొరకు కాటుకులు, కనుబొమ్మలు చక్కగా ఉండడానికి కొరకు వాటికి ఉపకరణాలు, ముఖమును చక్కగా ఛాయావంతంగా కనబడడానికి ట్యానీ కాకుండా ఏంటి అనేకమైన ఉపకరణాలు, వస్తువులు, ఫెయిర్ అండ్ లవ్లీ అని, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అని, సోపులు, గ్రానియర్ అని, ఫేస్ వాష్ చేసుకున్నటువంటి అనుభవం కలిగిన ఉపకరణాలు, చెవికి శుభ్రం చేసుకోవడానికి ఇయర్ బడ్స్, దూది పుల్లలు ఉంటాయి. ఇలాగ ఎన్నో మన దేహ సంరక్షణ, మన దేహంలో ఉన్న అవయవాలు సంరక్షణ చేటు కొరకు. ఎండ బాగా తగిలితే కళ్ళు ఇబ్బంది పడతాయని బ్లాక్ స్పెట్స్ ఉపయోగిస్తూ ఉంటారు, కళ్ళద్దాలు. ఇలాగ ఎన్నో దృష్టి మందం వచ్చినప్పుడు, దృష్టి లోపము సంభవించినప్పుడు వాటికి కళ్ళద్దాలు తయారు చేసుకుంటారు. ఆ ఎన్ని పాయింట్లు ఉందో ఆ దృష్టి లోపము అది అంతకు మించకుండా, అధిగమించకుండా కాపాడుకున్నట్టుకు కళ్ళద్దాలు తయారు చేసుకుంటారు. స్త్రీలైతే గాజులని, వస్త్రధారణ చీరలు అని ఎన్నో. ఇవన్నీ కూడా దేని కొరకు? దేహ సంరక్షణ. భౌతికపరమైన ఈ దేహమును కాపాడుకున్నట్టుకు ఉపయోగించే ఉపకరణాలు, అలంకరించుకోవడం ఉపయోగించే అలంకరణ ఉపకరణాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. వేల కొలది, లక్షల కొలది వ్యాపారం జరుగుతుంది వాటి మీద. ఒకటే అని చెప్పలేము, రెండు అని చెప్పలేము. మెడికల్ డిపార్ట్మెంట్ ఎన్నో 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 ఉపకరణాలు తయారు చేసి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం కొనసాగిస్తుంది. దేహ సంరక్షణ కొరకు మానవుడు తప్పించిపోతున్నాడు.
దేహములో ఉన్న అవయవాలు పాడవకుండా మానవుడు తప్పించిపోతున్నాడు. దేహ అలంకరణ కొరకు ఎంతగానో తప్పించిపోతున్నాడు. దాని కొరకు ఎంతో శ్రమ పడుతున్నాడు. ఈ హంగులు ఒంగులు చూసుకొని మురిసిపోతున్నాడు. నేనెంత అందంగా ఉన్నానో చూసావా, నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారో చూసావా అని ఈనాడు యవ్వనపు స్త్రీలు తెలియకనే వారు పొరపాటుదారిలో పడిపోతున్నారు. యవ్వనపు పురుషులు, యవ్వనస్తులు ఈనాడు ఈ అందచందాల కొరకు, ఈ దేహ సంరక్షణ కొరకు, దేహ అలంకరణ కొరకు ఎంతో డబ్బు వెచ్చేస్తున్నారు. ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు, ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు, కష్టపడుతున్నారు. ప్రతి రూపాయి నీ దేహ సంరక్షణ కొరకు, దేహ అలంకరణ కొరకు ఉపయోగిస్తున్నావు సుమా. నీ భక్తి కూడా దాని కొరకే చేస్తున్నావు. నీ ఉపన్యాసాలు, నీ బోధ, నీ ప్రకటనలు ఇవన్నీ కూడా నీ దేహ సంరక్షణ కొరకు, దేహ శుద్ధి కొరకు, దేహమును కాపాడుకునుట కొరకు, దేహములో ఉన్న రోగాలను స్వస్థపరచుట కొరకు, దేహముతో కూడుకున్న ప్రతి ఒక్క అనుభవాన్ని పెంపొందించుట కొరకు ఎన్నో ఉపకరణాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో ఉపకరణాలకు వ్యాపారాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఆత్మ ఒకటి ఉన్నదాన్ని మరిచిపోయాడు మానవుడు. అసలు ఆత్మరక్షణ కొరకే భక్తి సాధన అన్న విషయాన్ని మరిచిపోయాడు మానవుడు. దేహ సంబంధమైన అలంకరణ, దేహ సంబంధమైన అభివృద్ధి బాటే భక్తి సాధన, అదే సరైన విధానం అనుకున్నాడు మానవుడు. మానవులందరము కూడా అదే బాటలోనికి వెళ్ళిపోయాం. ఆ బోధనే మనం అంగీకరిస్తున్నాం, ఆ బోధనే మనము ప్రకటిస్తున్నాం, ఆ బోధన, ఆ ఉపన్యాసాల కొరకు ఎదురు చూస్తున్నాం. అసలు ఆత్మరక్షణ కొరకు ఎవరు ఉపయోగము చూడడం లేదు. ఆత్మరక్షణ కొరకు ఎవరు మాట్లాడడం లేదు. ఆత్మరక్షణ కొరకు ఎవరు ప్రాకులాడడం లేదు. దేహ సంబంధమైన అభివృద్ధి బాటలోనికి వస్తావు, నా దగ్గరికి వస్తే, నా బోధ వింటే, ఈ దేవుణ్ణి నమ్ముకుంటే నీ ఇల్లు బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ దేహం బాగుంటుంది, నీకు ఏ రోగము రాదు, ఏ దయ్యము పట్టదు అని ప్రకటన చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ దేహాన్ని కాదు, ఆత్మను రక్షించేవారు కావాలి. ఆత్మరక్షణ లేకపోతే ప్రమాదం అనే ఆలోచన ఈనాడు మానవ జాతి మరిచిపోయింది. ఆ సంగతిని పట్టించుకోవడం మానేసి, భక్తి చేసినా, ఉద్యోగం చేసినా, వృత్తి చేసినా, ఏది చేసినా దేహ అభివృద్ధి కావాలి, భౌతికపరమైన అభివృద్ధి కావాలి, ఫలించాలి, అభివృద్ధి బాటలోకి వెళ్ళాలి, అందరినీ ఆకర్షించాలి, అందరి కొరకు నేను గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతలు గాంచాలి, నా జీవితం బాగుండాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరూ సన్మానించాలి, అందరూ గౌరవించాలి అని దేహ సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతున్నాడు మానవుడు. ఇది తెలియని విషయమా? ఇది ఎప్పుడు మనం వినలేదా? విజ్ఞులు, తెలివైన వారు, అనుభవం కలిగిన వారు, సకల శాస్త్రాలు పారాయణం చేసిన వారు, ఎంతో అంతో ఇంగిత జ్ఞానం ఉన్నవారు తెలియని విషయమా ఈ సంగతులు? ఈ సంగతులందరూ అందరికీ తెలిసిన కనుకనే ఈ మాట ప్రారంభములో, ఆ వచ్చిన ప్రారంభములో అన్నాడు, నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనుక, మీరీ సంగతి ఎరుగుదురు గనుక అన్నాడు. భక్తి కూడా ఈనాడు దేహ సంబంధమైన వ్యాపారం అయ్యింది. బోధ కూడా ఈనాడు దేహ సంబంధమైన భౌతికపరమైనటువంటి వ్యాపారంగా మలచబడింది.
గనుకనే ఈనాడు చాలామంది ఏం చెబుతారులే, ఏం వింటాంలే అని నిర్లక్ష్యతత్వం అనేది ఏర్పడింది. ప్రభునందు ప్రియులారా, వినడానికి వేగురుపడువారుగా ఉండమన్నది లేఖనం. వినదగునెవ్వరు చెప్పినా వినంతనే వేగరపడక వివరంపదగన్ అన్నారు ఆనాడు భక్తులు, భక్త శ్రేష్ఠులు, పెద్దలు, మహనీయులు, మహానుభావులు. వింటేనే మనకి అర్థము అవుతుంది. విన్నది కూడా ఈ లోక సంబంధమైనది కాదు, ఆత్మరక్షణదై ఉండాలా. మన బతుకులను విముక్తి పరులుగా గాంచాలి. అత్యాది విషయాలు ఏమైనా ఉంటే వినగలిగితే మనకి ధన్యం, మన జీవితం ధన్యమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలామంది మహనీయులు, మహానుభావులు అన్నీ సంపాదించి ఏదో కొదువులాగా ఆలోచన చేస్తున్నారు. ఆ కొదువేంటో తెలుసా? ఆత్మరక్షణ లేకపోవడం. ఆత్మరక్షణ ఎప్పుడైతే లేదో నీకు శాంతి, సమాధానం ఉండదు, నెమ్మది, సుఖము ఉండదు. నువ్వు భౌతికపరంగా కోట్ల రూపాయలు కూడబెట్టుకో, ఏం కోట్లు గడించిన వారు, ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారు లేరా? సకల ఐశ్వర్యం తొలతొగుతున్నవారు, వేదన పడుతున్నవారు, శాంతి సమాధానం లేకుండా బతుకుతున్నవారు లేరా? ఎందుకు ఉన్నారు అంటే ఆత్మరక్షణ లేదు, ఆత్మశాంతి లేదు, ఆత్మలో నెమ్మది లేదు. ఎందుకంటే దేహమునకు ఆత్మకు విభేదం ఏర్పడింది. దేహం ఒకటి కోరుకుంటే ఆత్మ ఇంకొకటి కోరుకుంటుంది. కనుకనే ఆత్మకి దేహానికి విభేదం ఏర్పడింది. నీలో నీకే శత్రుత్వం ఏర్పడింది. ఇది గమనించాలి ప్రభునందు ప్రియులారా. నువ్వెవరితో శత్రుత్వం చేయడం లేదు, ఎవరో నీకు విరోధులు కారు, నీకు నువ్వే విరోధుగా ఉన్నావు. అందుకే నీ సతమతం అవుతున్నావు, కోట్లు గడిస్తున్నావు, సంపాదన వస్తుంది, గౌరవ ప్రధాలు వస్తున్నాయి, నెమ్మది వస్తుంది అనుకుంటున్నావు, సన్మానాలు జరుగుతున్నాయి, అందరూ గౌరవిస్తున్నారు, గౌరవప్రదమైన పదవిలో ఉన్నావు నువ్వు. కానీ నీకు శాంతి లేదు, సమాధానం లేదు, ఏదో ఇంకొకటి కోరుతుంది. ఆ కోరుతున్నది ఏంటో తెలుసా? ఆత్మ. నీలో ఒక భాగమై ఉన్న ఆత్మ కోరుతుంది. నీలో ఒక భాగమే ఉంది ఇది. ఆ ఆత్మ అంటుంది, నా రక్షణ కొరకు నువ్వు ఆలోచన చేయడం లేదు ప్రభునందు ప్రియుడా అని ఆలోచన చెబుతుంది నీకు. నువ్వు కోరుకుంటుందంతా కూడా దేహ సంబంధమైన రక్షణ కొరకు ప్రాకులాడుతున్నావు. ఆత్మ సంబంధమైన రక్షణ కొరకు ఒక్క విషయంలో కూడా నువ్వు ప్రాకులాడటం లేదని ప్రతి వ్యక్తిని తన ఆత్మ తనని ప్రశ్నిస్తూ ఉంది. అందుకనే సంపాదన లేనంతసేపు సంపాదన కొరకు పాకులాడుతున్న మనిషి సంపాదన కలిగిన తర్వాత కూడా ఏదో ఒక లోపంతో బాధపడుతూనే ఉన్నాడు. ఏంటో తెలియదు, కానీ నేను కోరుకుందంతా దొరికింది కానీ నాకు నెమ్మది లేదు ఎందుకో అనిపిస్తూ ఉంటుంది. మరలా ఈ దేహము శాశ్వతము కాదు. ఈ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, వింటున్న విజ్ఞులకు తెలుసు, చెబుతున్న ఎలుపుడికి కూడా తెలుసు. శాశ్వతము కానిటువంటి దేహమును కొరకు ప్రాకులాడుతున్న మన మానవ జాతికి ఈ సందేశాన్ని మరొక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మరక్షణ కొరకు ప్రాకులాడు ప్రభునందు ప్రియులారా అని, నా ప్రియ సహోదరులారా అన్నాడు. దేవునికి స్తోత్రం. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో.
ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యము నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యము నీకుందా? నిలిచే ధైర్యము నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా? దిగంబరగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరగానే వచ్చావు నీవు, దిగంబరగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా? ఆత్మను కాక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా? అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏయని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా? దేవునికి స్తోత్రం. ఇది ఎరుగని విషయం కాదు, ఎరుగని విషయమే. మీరందరూ ఎరుగుదురు, మీరు సంగతి ఎరుగుదురు. ప్రభునందు ప్రియులారా, భౌతికపరమైన రక్షణ కొరకు, భౌతికపరమైన సన్మానాల కొరకు, భౌతికపరమైన పదవుల కొరకు నువ్వెంత ప్రాకులాడుతున్నావో, వీటన్నిటి కొరకు కంటే ఆత్మరక్షణ కొరకు, ఆత్మ సన్మానము కొరకు, ఆత్మ నివసించేటువంటి సత్యలోకములో స్థానము కొరకు నీవు ప్రాకులాడాలి. నీ భక్తి, నీ సాధన, నీ కష్టము, నీ జీవన విధానము దాని కొరకై ఉండగలిగితే ఆనాడు నీ జీవితము ధన్యము. ఆనాడు నుంచి నీకు శాంతి, సమాధానము నిరంతరం యుగయుగాలు ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, దాని కొరకనే
ఆత్మరక్షణ కొరకనే దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సకల సృష్టికి కారణభూతుడు 2000 ఏండ్ల క్రిందట మనుసవతారముని ఎత్తి, మనుషు కుమారుడిగా మనుజవతారమెత్తి మానవ స్వరూపాన్ని దాల్చి, మనుష్య స్వరూపాన్ని దాల్చి మానవుడు చేసిన పాప పరిహారము కొరకు, మానవుడు చేసిన పాపము కొరకు, పాపము నుంచి వచ్చిన మరణము విముక్తి కొరకు ఆ ఆది సంబోధుడు ఈ లోకానికి వచ్చి సజీవ యాగమైనాడు, కల్వరిలో మరణించినాడు. తన ప్రతి రక్తపు బొట్టు సకల మానవ జాతి పాప విమోచన కొరకు కార్చినాడు. ఇది నీ ఆత్మరక్షణ కొరకు తాను వెల ఇచ్చి నీ కొరకు పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు. ఇది నేనేదో చెబుతున్న మాట కాదు. సకల శాస్త్రాలు పారాయణము చేసిన వారు చక్కగా గమనించగలరు నేను చెబుతున్న మాట. రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు మానవ జాతికి. అందుకనే ఎడ్ల రక్త, కోళ్ళ రక్తలు ఇవన్నీ కూడా చిందిస్తూ ఉన్నారు. రక్తమును ఎందుకు ఒలికిస్తున్నారు? పాప పరిహారము కొరకు, నీవు చేసిన పాప దోషముల కొరకు, నీకు అంటబడిన పాపపు రోగము కొరకు విముక్తి గాంచడానికి అనేక జీవుల యొక్క రక్తాన్ని ఈనాడు ఒలికిస్తున్నారు. ఈనాటికి అది ఆచారంగా తీసుకుంటున్నారు. ఆ ఆచారము లేదు, ఉండకూడదు అని నాడి గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆ పరిశుద్ధుడే ఒక్కసారే తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి సర్వ మానవ జాతి పాప నివారణ కొరకు తన రక్తాన్ని వెల ఇచ్చినాడని. దేవునికి స్తోత్రం. అందుకే జంతు బలిని, సకల జీవరాశికోటి బలిని నిషేధించబడింది. ఆ పరాత్పరుడే, ఆ పరమేశ్వరుడే, సకల సృష్టికి కారణభూతుడే ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి బలి అయి మరలా తిరిగి లేచుతాడు, తిరిగి లేవనెత్తబడతాడు. మరణము గెలిచి మృత్యుంజయుడుగా మనందరికీ మాదిరిగా ఉండి, నన్ను ఆశ్రయించువారు నా శరీరము తిని రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడని ఆయన ప్రకటించినారు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు పిల్లారా, కనుక ఇది మీరు ఎరుగుదురు, మీరు ఈ సంగతి ఎరుగుదురు, మీరు సంగతి ఎరుగుతురు అని చెబుతున్నాడు. అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇది సమంజసము, న్యాయమో కాదో మీరు ఒకసారి ఆలోచన చేసి సర్వోన్నతుని దేవుని రక్తాన్ని ఆశ్రయించండి. ఆ రక్తం ద్వారానే సకల మానవ జాతి పాప నివారణ కలుగుతుంది. ఆ పరిశుద్ధుడే వచ్చి పరిశుద్ధ రక్తాన్ని ఒలికించకపోతే మానవ జాతి యొక్క ఆత్మలకు రక్షణ లేదు, విముక్తి లేదు. అందరూ కట్టగట్టబడి నరక అగ్నిగుండం, అగ్ని ఆరదు పురుగు చావదు అనే స్థలంలో పడవేయబడసి వస్తుంది. దాని నుంచి విముక్తి గాంచడానికి ఆ సర్వోన్నతుడు దేవుడు ఈ లోకానికి తనను తన రిక్తునిగా చేసుకొని వచ్చాడు. ప్రభువునందు పిల్లరా, ఆలోచన చేయండి. మీరు ఈ సంగతి ఎరుగుదురు. ఎప్పుడైతే పాప క్షమాపణ కొరకు నువ్వు సర్వోన్నతుని దేవుణ్ణి ఆశ్రయిస్తావో, ఆయన చేసిన కార్యాన్ని అంగీకరిస్తావో, ఆయన పరిశుద్ధ రక్తంతో కడగబడతావో, ఆనాడు నువ్వు నీ ఆత్మరక్షణను గాంచినావు. నీ ఆత్మరక్షణకు కారకుడు అయినావు. నీ ఆత్మరక్షణ కొరకు నువ్వు ఆలోచన చేసినావు. కనుకనే ఆనాడు నుంచి నీకు శాంతి సమాధానం దేవుడు
వర్ధిల్లింప చేస్తాడు. అందుకనే నీలో నీకే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని పరీక్షించాలంటే, యుద్ధాన్ని ఆపాలంటే, ఇంకా యుద్ధము జరగకుండా ఉండాలి అంటే, నీకు నువ్వే విరోధి కాకుండా ఉండాలంటే ఆత్మరక్షకుడిని నీవు చేర్చుకుని హృదయంలోనికి నిన్ను నువ్వే స్వపరీక్ష చేసుకొని దేవుని ఎదుట పాపక్షమాపణ పొందుకో. దేవుని పరిశుద్ధ రక్తాన్ని, పరిశుద్ధ శరీరాన్ని స్వీకరించు. అప్పుడు నీవు నేను శాంతి సమాధానాలతో వర్ధిల్లుతాము. దేవుడి మాటలు మన్నికుడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు పిల్లారా,